ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన ఏనుగు రవీందర్ రెడ్డి ప్రస్తుతం గంజిలో పడ్డ ఈగచందంగా మారింది. ఏనుగు దంతాలు ఊడినై, శ్రేణులు అయోమయంలో పడినై అంటూ రాజకీయ ప్రత్యర్థులు రాగాలు తీస్తున్నారు. ఈ విచిత్ర అరుదైన రాజకీయ పరిస్థితులపై మన నిజామాబాద్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్ ఇది. ఏనుగు రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ నుంచి ఎల్లారెడ్డి సీనియర్ ఎమ్మెల్యేగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. ఆ ఊపుతోనే ఈటల రాజేందర్తో బీజేపీలో చేరి హల్చల్ చేశారు. అక్కడ వర్కౌట్ కాక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని బాన్స్వాడ బాద్షా కావాలని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అప్పటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి చుక్కలు చూపించారు. తాను ఓడిన కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పోచారంకు చెక్కు పెట్టారు. బాన్స్వాడ సెగ్మెంట్లో ఇసుక పాయింట్స్ను కంట్రోల్లోకి తెచ్చుకుని కళ్ళంలో కుప్పలుగా ఎగబోసుకున్నారు. పోలీస్, రెవెన్యూతో పాటు అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డికి ఊపిరి ఆడనీయడం లేదు. ఈ పరిస్థితి తట్టుకోవడం కష్టమని భావించిన పోచారం రేవంత్ రెడ్డితో జతకట్టి కారుకు హ్యాండ్ ఇచ్చారు. దీంతో సీన్ రివర్స్ అయింది. రవీందర్ రెడ్డిని కార్నర్ చేయడం మొదలుపెట్టారు. ఆయన ఆధిపత్యం చెల్లుబాటు కాకుండా పోచారం పావులు కదపడంతో సక్సెస్ అయ్యారు. అది ఎంతవరకు పోయిందంటే ఇటు పార్టీ నాయకత్వం, అటు ప్రభుత్వం పెద్దలు రవీందర్ రెడ్డిని పట్టించుకోవడం మానేశారు. సెగ్మెంట్ లో పార్టీకి ఇన్ఛార్జ్ అయినప్పటికీ రవీందర్ రెడ్డి అంచట్లో ఒక్కరికి కూడా కౌన్సిలర్ టికెట్ రాకుండా అడ్డుకున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. అదే పక్కన ఉన్న కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలు మాత్రం 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న షబ్బీర్ అలీని కాదని కొత్త తరం నేత చంద్రశేఖర్ రెడ్డి వర్గానికి 10 మంది కౌన్సిలర్ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేది కాంగ్రెస్ అధిష్టాన వర్గం. కామారెడ్డిలో పార్టీ కట్టుబాట్లను ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ నిలువు పాతర వేసి షబ్బీర్ అలీని వ్యతిరేకిస్తున్న గడ్డం గ్యాంగ్కు టికెట్లు కట్టబెట్టిన తీరుపై కుమిలిపోయారు ఏనుగు రవీందర్ రెడ్డి. బాన్స్వాడ పార్టీకి ఇన్ఛార్జ్ అయినప్పటికీ తనను ఖాతరు చేయని అధిష్టాన వైఖరి ఆయనను కోలుకోలేని డ్యామేజ్ చేసింది. ఈ పరిస్థితులు రవీందర్ రెడ్డిని కుంగదీస్తున్నాయి. స్థానిక సంస్థలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పోచారం ఆధిపత్యం చెల్లుబాటు అవుతుండగా రవీందర్ రెడ్డి గుంపులో ఉంటే తమ పరిస్థితి ఏంటని క్యాడర్ ఆగమవుతున్నారు. రాజకీయ ఉనికికే ప్రమాదం ఉందని ఆందోళనలో ఉన్నారు క్యాడర్. దీనికి తోడు గత కొంతకాలంగా అనారోగ్యంతో పార్టీ కార్యకలాపాలకు రవీందర్ రెడ్డి దూరం కావడంతో క్యాడర్ మరింత నిరాశలో కుంగిపోయింది. ఈ నేపథ్యంలో మొన్న మధ్య దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు రవీందర్ రెడ్డి. ఆత్మీయ సమ్మేళనం పేరిట సభ పెట్టి బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినా క్యాడర్లో మాత్రం భరోసా రావడం లేదని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఏనుగు రవీందర్ రెడ్డి రాజకీయ భౌతవ్యం ఏంటనేది $1000 ప్రశ్నగా మిగిలింది.